ఎక్కడ వీళ్ళ అబ్బాయి రాహుల్? నిన్న రాత్రి మేడం గారు అందరినీ తీసుకెళ్లారు సార్. ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు సార్. రాస్కెల్. ఎవరండి ఇది? ఇలాంటి వాళ్ళని ఎవరు అపాయింట్ చేశారు? పీక అవతల పారండి. ఎస్, నేను కమిషనర్ నరసింహ మాట్లాడుతున్నాను. రాహుల్ ఎక్కడ? సార్ మీరా? గుడ్ మార్నింగ్ సార్. కులాసాగా ఉన్నారా సార్? నువ్వు నన్ను కులాసాగా ఉండనిచ్చేటట్లు లేవు. వేర్ ఈజ్ రాహుల్? అతను సౌత్ ఆఫ్రికా వెళ్ళాడు కదా సార్. వాట్? సౌత్ ఆఫ్రికాకా? అదేంటి సార్ అలా అడుగుతున్నారు? 1 days లో ఓడిపోయిన గుడ్ ప్లేయర్ సార్. వాట్ యువర్ ప్లేయర్ సార్. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనడానికి అతని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సూపర్ సార్. నేను అడుగుతున్నది ద్రావిడ్ గురించి కాదు, రాహుల్ గురించి. సారీ సార్. ఢిల్లీకి వెళ్లి ఆయన్ని కలుసుకొని మీలాంటి యువకులు ముందుకొచ్చి అరాచక శక్తుల నుంచి ఈ దేశాన్ని కాపాడాలని షేక్ హ్యాండ్ ఇచ్చొద్దామనుకున్నాను సార్. కానీ టైమే దొరకడం లేదు సార్. ఏం చెప్పంటారు? బ్యాడ్ లక్. నేను అడుగుతున్నది రాహుల్ గాంధీ గురించి కాదు, ఆసిఫ్ పటేల్ గారు అబ్బాయి రాహుల్ గురించి. ఏం చేసావు అతన్ని? నిజం చెప్తున్నాను సార్. మీరెలాగో అతన్ని వదిలేయమంటారని రాత్రి నేనే వదిలిపెట్టేశాను. ఏం సార్, అతను ఇంకా ఇంటికి వెళ్ళదా? వదిలేండి సార్, టీవీలో ఫోటో వచ్చి వెతుక్కుంటారు. ఝాన్సీ, డోంట్ టెస్ట్ మై పేషెన్స్. టెల్ మీ ద ట్రూత్. ఎక్కడ దాచుంచావు? అలాంటి చెడ్డ కురాన్ని ఇంట్లో ఎవరు ఉంచుకుంటారు? 5 నిమిషాలు కూడా ఉంచుకోరు. అతన్ని వెతకాల్సింది క్లబ్ లో, బార్ లో, రెడ్ లైట్ ఏరియాల్లో. యు ఆర్ సస్పెండెడ్. అది కాదు సార్. లుక్, కంట్రోల్ రూమ్ కి మెసేజ్ ఇవ్వండి. రాహుల్ ఏ పోలీస్ స్టేషన్ లో ఉన్నా సరే, ఎవరి కస్టడీలో ఉన్నా సరే, విత్ ఇన్ 2 hours నా ఆఫీస్ కి తీసుకొచ్చి అప్పగించాలి. దిస్ ఇస్ అన్ ఆర్డర్, అండర్స్టాండ్? లేదంటే మీ అందరి ఉద్యోగాలు ఊడిపోతాయి. ఓకే సార్. ఎస్. Hey! Yeah, my dad did it. Great. Oh, Dad! Hi, Dad. Hi. How are you, son? I'm fine. ఏట్రా లేట్ అయిందని ఫీల్ అవుతున్నావా? Hi, my baby. Hello, How are you? uncle. Hello, uncle. Come on, my boys. Thank you, Come on, uncle. my boys. Take it easy. Hello. థ్యాంక్ యూ. Hello, Rahul. Hello, Uncle. Now, okay? Sir, thanks, Uncle. Buffet ready. Okay. Come. You want to eat or what? This ship food. I don't like it. Cell lo undi bore kotundi. I just want to relax in holiday in Dad. Is it so? Yeah. Oh, take this and go and enjoy. Yay! Go and enjoy, my boys. Dad, thank you very much. Go. Hey, see this, see this. You want to come with us and enjoy? Come, let's enjoy, come. Come on, guys, let's party. Come on, get in fast. Thank you. It's okay. Thank you very much. Welcome. Bye-bye. I think now you're better. నాకు దూరంగానైనా ఉండాలి, లేదా నన్ను అంటుకునైనా ఉండాలి. అప్పుడే నువ్వు సేఫ్. ఏం చేస్తావు? ఆలోచించుకో. లా అతనా మనవా? ఊరికే టెన్షన్ అవ్వకు, ప్రెషర్. ఇలాంటి వాళ్ళు వెనకేసుకొచ్చి సస్పెండ్ చేశాను అంటే 1 వారం లీవ్ అనుకుని ఎంజాయ్ చేయి. ఇక్కడ జరిగినవేవి పట్టించుకోకు. వెంటనే ఎవరినైనా సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకో. ఒళ్ళు మనసు బాగా కూల్ అయిపోతాయి. ఒక దారుణమైన క్రిమినల్ ని చూసి పెళ్లి చేసుకోరా? ఇలాంటి వాళ్ళని చంపి పారేయడానికి నాకు హెల్ప్ చేస్తాడు. ఎందుకంటే చట్టాన్ని ఇక నేను నమ్మదలుచుకోలేదు. నోటిని అదుపులో పెట్టుకో. నేనిప్పుడు మాట్లాడే మూడ్లో లేను. రియల్గా లా అంటే ఏమిటో నేనే ఆలోచిస్తున్నాను. ఇక నీకేం చెప్పను. అదొక పవర్ అని తెలుసు. రోప్ కట్టాం, కానీ దాని బెరోమీటర్ లెవెల్ మిడిల్ క్లాస్కు మించి పైకి వెళ్ళడమే లేదు. ఎందుకో అర్థం కావడం లేదు. దాన్ని పైకి లేపాలంటే గట్స్ ఉండాలి. బుర్రలో షౌకార్ల ఖజానా ఉండకూడదు. చట్టానికి ఈ పరిస్థితి అంటే ఇక మనల్ని పట్టించుకునేదెవరు? మన మంచి చెడ్డల్ని చూసేవారెవరు?
మనవాళ్లు కాదేమోనని అనుమానం వస్తోంది. ఆ అనుమానం అక్కర్లేదమ్మా. అందరికీ నమస్కారం. నేను రాహుల్ తల్లిని. స్వీట్స్ తీసుకోండి. విషయం తర్వాత చెప్తాను. ఝాన్సీ, నిన్నెంత పొగిడినా సరిపోదు తల్లి. అహంకారాన్ని ఖండించే ఖడ్గాని నువ్వు. మా వాళ్ల పొగరడిచావు, బాగా బుద్ధి చెప్పావు. ఆ తండ్రి కొడుకుల్ని ఏదో ఒకటి చేసి నువ్వే వాళ్ళని మంచివాళ్ళగా మార్చాలి. అప్పుడు ఆ దేవుడికి చేసే అభిషేకాన్ని నీకే చేయిస్తాను. నేనేదో నాటకం ఆడుతున్నానని అనుకోవద్దు. ఆ దేవుడు నాకు అన్ని ఇచ్చాడు, ఒక మంచి కొడుకునివ్వలేదు. వాడు నీ వల్లే మారాలి ఝాన్సీ. గుంతలక్కడి గుమ్మ, ఎలా ఉన్నావు? హలో మిస్ చండి చాముండి, హిల్ నుంచి గొప్పగా డ్రిల్ చేసుకుంటూ వచ్చావు కదే, ఎలా ఉంది నా పవర్? మాతోనే ఛాలెంజ్ చేస్తావా? దేంట్లో ఛాలెంజ్? నువ్వు వేసే ముగ్గుల్లోనా లేకపోతే గానా బజానాలోనా? Come on guys, let's bang your drum. రండ్రా డబ్బా వెదవల్లారా, మీ బ్యాండ్ బాక్సులతో రండి. వాటిలో విషయం ఉందా లేకపోతే ఒట్టి డబ్బాలేనా? ఝాన్సీ, నీ గురించి చెప్పు వీళ్ళకి. మన వాళ్ళకే మనమెవరో చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమయం మళ్ళీ రాదు. నువ్వెవరో నిరూపించి తరిమి కొట్టు వెళ్ళని.